లెంత్ 27.5, పావించి ఖర్చుకు తీసుకుంటున్నాం. షోల్డర్ 14/2 7, పావించి ఖర్చు. హాఫ్ ఇంచ్ డౌన్, షోల్డర్ డౌన్. త్రీ ఇంచ్ నెక్, మనం హై నెక్ తీసుకుంటున్నాం కాబట్టి 3 ఇంచెస్. ఒకసారి మనం అల్తీది కొలత చూసుకుందాం. ఓకే, 3 ఇంచెస్ కుట్లకు పోగా 3.5 వచ్చేస్తుంది. డౌన్ చేసుకుంటున్నాం మనం హాఫ్ ఇంచ్. షోల్డర్స్ 14 ఉంది కదా, 14/2 చేస్తే 7, 7కి +1 యాడ్ చేస్తే 8 వస్తుంది. హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా, సో హాఫ్ ఇంచ్ 8.5 ఇంచ్ మనం ఆమ్ హోల్కి కట్ చేయడానికి తీసుకోవాలి. షోల్డర్ 7 పావు ఇంచ్ ఖర్చుకి అదే కొలత మీద తీసుకొని మనం చెస్ట్ లూజ్ ఎంత తీసుకున్నాం, 38, 38/4 9.5 వస్తుంది. మనం సింపుల్ కటింగ్ కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చుకి. క్లాత్ ఎక్కువ ఉంటే మనం 2 ఇంచెస్ తీసుకోవాలన్నట్టు. ఇది సింపుల్ సెమీ టాప్. స్ట్రైట్ లైన్ వేసేసి ఆమ్ హోల్కి రౌండప్ తీసుకోవాలి. ఓకే, ఇది 11 వచ్చింది మనకి ఆమ్ హోల్. సో 11 సెట్ అయిపోద్ది. కాకపోతే బ్యాక్ ఫ్రంట్కి డెప్త్ 1 ఇంచ్ ఉండాలి. 1.5 ఇంచ్ వచ్చినా పర్లేదు. ఇప్పుడు మనం రౌండ్ షేప్ తీసుకుందాం. కింద కూడా ఒక హాఫ్ ఇంచ్ సైడ్లకి కట్ చేస్తే నీట్గా ఉంటుంది. ఎస్, ఇక్కడ మనం స్కేల్తోని ఆమ్ హోల్కి రౌండప్ చేసుకుందాం సింపుల్గా. ఇక ఫ్రంట్లో అయితే కనుక కొంచెం ఎక్కువనే డెప్త్ తీయాలన్నట్టు. హాఫ్ ఇంచ్, 1 ఇంచ్, 1.5 ఇంచ్ వచ్చినా పర్లేదు. అంటే లావుని చూసుకొని. ఇప్పుడు మనకి 1 ఇంచ్ వచ్చింది ఫ్రంట్ డెప్త్, ఈ మాత్రం సరిపోద్ది. ఇక నెక్ ఫ్రంట్లో ఇది పట్టి ఉంది కాబట్టి 4 తీసుకున్నారు. ఇది మనకి పట్టి వద్దు అనుకుంటే 5.5 తీసుకోవచ్చు ఫ్రంట్లో నెక్. బ్యాక్ 1 ఇంచ్, 1.5 ఇంచ్ సెట్ అయిపోద్ది. మనం 5 తీసుకుంటున్నాం. ఇది 4 ఉంది, మనం 5 తీసుకుంటున్నాం. 4 ఎందుకు అంటే పట్టి ఉంది దానికి, మనం పట్టి పెట్టట్లే. సో ఓన్లీ నెక్ కాబట్టి 5 ఇంచ్. బ్యాక్ 1 ఇంచ్ తీసుకుంటున్నాం. రెండు ఒకేసారి సింపుల్ కటింగ్ చేస్తున్నాం కాబట్టి రెండు ఒకేసారి కట్ చేసి చూపిస్తున్నాం. మనకి వెడల్పు 3 ఇంచులు ఉంది కదా, 3 ఇంచులు ఇక్కడ, 3 ఇంచులు కింద కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ 3 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ మనం స్కేల్తోనే మార్క్ చేసుకుందాం. అడ్డంగా కూడా
ఇప్పుడు మనకి ఈజీగా హ్యాండ్తో కానీ రౌండప్ చేసుకోవచ్చు, లేకపోతే మనం మెజర్ స్కేల్ ఉంది కదా దాంతో అయినా రౌండప్ చేసుకోవచ్చు. సైడ్లో కొంచెం అంటే కొంచెం ఫినిషింగ్ ఉంటుంది మంచిగా, స్ట్రైట్ కట్ లేకుండా కొంచెం అలాగా కర్వ్ చేస్తే మంచిగా షేప్ బాగా కుదురుతుంది. స్లిట్ కాడ మనకి ఎంత లెంత్ కావాలి, ఎంత స్లిట్ కావాలి మనకి, అది తీసుకుంటే బెటర్. మెజర్మెంట్ మనకి మెజర్మెంట్ ఉంది కదా దాంతో మెజర్ చేసుకుందాం. మనం 20 దగ్గర మార్క్ వేసుకుందాం. స్లిట్ అక్కడ వరకు తీసేసుకుని అక్కడ నుంచి స్లిట్ సపరేట్గా వేసేస్తే బెటర్. ఇప్పుడు కట్ చేసుకుందాం. 1/2 ఇంచ్ మనం సైడ్కి పైన పెట్టినాం కదా, సో అది కట్ చేసుకుందాం. ఇప్పుడు రౌండ్ మనం మెజర్మెంట్ స్కేల్తో రౌండ్తో తీసుకుందాం. ఓకే, సింపుల్గా. బ్యాక్ కూడా మనం ఫ్రీ హ్యాండ్తో కూడా చేసుకోవచ్చు, జస్ట్ సింపులే కదా. ఓకే, రెండు బ్యాక్ అండ్ ఫ్రంట్ రెండు ఒకేసారి కట్ చేస్తున్నా. ఇది స్టార్టింగ్ ఏమీ రాని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు అన్నట్టు. అంటే సింపుల్ కటింగ్, ఇంకా దీనికన్నా సింపుల్ కటింగ్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. మనం స్లిట్ కార్డ్ వరకు మాత్రమే తీసుకున్నాం కదా, సో అందుకే అక్కడి వరకే కట్ చేసాం. అక్కడ మనం చిన్న డాట్ మార్క్ వేసుకుందాం, ఎందుకంటే అది ఖర్చు మాదిరిగా మనకు గుర్తుండిపోద్ది అక్కడి వరకు కుట్టాలి అని. సైడ్లో కూడా ఇప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేసుకుందాం. ఇది ఫ్రంట్ ఆర్మ్ హోల్కి 1 ఇంచ్ గ్యాప్ అన్నాను కదా, అది అలా కట్ చేసుకుందాం. ఆ మాత్రం ఉండాలి, అసలు కర్వ్ ఏం రాదు, నీట్గా ఉంటుంది. చాలామంది చాలా తక్కువ తీస్తారు, ఇది కొంచెం ఎక్కువనే తీస్తే బాగుంటుంది. ఫ్రంట్ నెక్, ఫ్రంట్ బ్యాక్ పట్టీ కానీ పైపింగ్ కానీ తీసుకోవచ్చు. గోట్ పట్టీ పైపింగ్, మనకి ఇంకొంచెం లుక్ వైజ్ కావాలి అంటే వైట్ పైపింగ్ తీసుకోవచ్చు. సైడ్లో జాయింట్ ఉంది కదా, అది కట్ చేసుకుందాం. ఇది సింపుల్ మెథడ్, టాప్ సెమీ టాప్ అన్నట్టు. ఫ్రంట్ బ్యాక్ కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్స్. కొంచెం క్లాత్ ఉన్నా కూడా మనం అడ్జస్ట్ చేసి కట్ చేస్తున్నాం. ఇది
మనం ఎల్బో హ్యాండ్స్కి మామూలుగా అంటే 9 లేకపోతే 10 తీసుకుంటాం. సో ఎల్బో హ్యాండ్స్ మామూలుగా టాప్కి అంటే 12 ఇంచెస్ బాగుంటుంది. కాకపోతే ఇక్కడ మనకి క్లాత్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి మనం 10 ఇంచెస్ తీసుకుంటున్నాం. కింద స్ట్రైట్గా ఒక మార్క్ వేసుకోవాలి. 10 ఇంచెస్ కింద కొంచెం ఖర్చుకి పైన కొంచెం ఖర్చుకి తీసేయాలి. మెజర్ది మనం కొలతలు తీసుకుంటున్నాం. ఇప్పుడు మెజర్ది అయితే 12, 13 ఉంది, 13 ఆర్ 14 ఉంది. మన క్లాత్ 10 వరకే ఉంది కదా, సో మనం 10 వరకే తీసుకుందాం. ఇలాగ సింపుల్ మెజర్మెంట్. 10 లూజ్, బైసిప్ లూజ్ 8, 16 ఉంది. దాంట్లో హాఫ్ 10 లెంత్ తీసుకుంటున్నాం. 10 పావించు ఖర్చుకి 8 ఇంచెస్ అంటే 16 ఉంది బైసిప్స్, సో మనం 8 తీసుకుంటున్నాం. బై 2 కదా. ఇది మనకి 10 ఉంది. సైడ్లో మనకి నార్మల్ హ్యాండ్స్ కాబట్టి సైడ్లో 3 ఇంచెస్ తక్కువ పెడుతున్నాం అంతే. 7, 3. ఇంకా కింద మనం లూజ్ తీసుకోలేదు. కింద లూజ్ ఎంత ఉంది? 6.5 ఉంది. 6.5 కరెక్ట్ తీసుకుందాం. ఓకే, 13 ఇంచులు మామూలుగా 13 ఇంచులకి సగం 6.5. 7 ఇంచులు 10 ఇంచులు మనం లెంత్ తీసుకున్నాం హ్యాండ్స్ లెంత్. దానికి 3 ఇంచులు కట్ చేసేసి సైడ్లో 7 ఇంచెస్ తీసుకున్నాం. అయ్యయ్యో. ఓకే, ఇప్పుడు సైడ్లో ఖర్చుకి మనం 1 ఇంచ్ తీసుకుంటున్నాం. మీకు క్లియర్గా చూపించడానికి 10 ఇంచెస్ పైన ఖర్చుకి కొంచెం ఉంది. 7 ఇంచెస్ వరకు మార్క్ తీసుకొని స్ట్రైట్గా లైన్ అలాగా. పైన 3 ఇంచెస్ ఉంది. 3 ఇంచెస్ తీసేసి మనం ఇలాగా డౌన్ చేసుకోవాలి. ఫ్రంట్లో ఒక 1 ఇంచ్ డెప్త్ తీసుకోవాలి అలాగా. 1 ఇంచ్ లేకపోతే 1.5 ఇంచ్. మనం టాప్కి 1/2 ఇంచ్ మాత్రమే తీసుకున్నాం ఖర్చుకి, అందుకే నేను కొంచెమే పెడుతున్నా. నార్మల్గా అయితే 1.5 ఇంచ్ 2 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. కింద స్ట్రైట్గా కట్ చేసేసుకొని సైడ్ ఇక మనం క్రాస్ మార్క్ వేసుకున్నాం కదా, సో అది మార్క్. అక్కడ ఒక డాట్ చేయాలి, అక్కడ ఒక డాట్. ఎందుకు అంటే మనం కట్ చేసుకోవడానికి స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా అవుద్ది. 2 పీసెస్ ఓపెన్ చేసి ఫ్రంట్లో అక్కడ కూడా ఒక డాట్, అక్కడ వరకు అనమాట. అలాగ చిన్ని చిన్ని డాట్ మళ్ళీ కొలతలు తీసుకునే అవసరం ఉండదు. ఇది మన హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్. ఇప్పుడు ఫ్రంట్లో మనం డౌన్ చేస్తున్నాం. 1 ఇంచ్ డౌన్ ఫ్రంట్లో.
అంతే అండి. కనిపిస్తుందా? 1 ఇంచ్ డౌన్ ఉంది ఫ్రంట్‌లో. ఇది సింపుల్ సెమీ టాప్. ఇది క్లాత్ ఉంది కదా, ఇది కావలిస్తే మీరు పట్టీలకి, ఫ్రంట్ పట్టీ, నెక్ పట్టీలకి తీసుకోవచ్చు. లేదు అంటే వైట్ క్లాత్ తీసుకున్నా ఓకే. అయిపోయిందండి సింపుల్గా. ఇప్పుడు కటింగ్ అయిపోయింది కదా, నెక్స్ట్ వీడియోలో మనం స్టిచ్చింగ్ చూసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.